భక్తులందరికీ కూడా అవి మన సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీ చౌడీ గల్లీలో ఏర్పడినటువంటి సహజంగా ఏర్పడినటువంటి అమ్మవారు ఈ తల్లి మూల విరాట్టు ఈ రూపంలో విలసిల్లింది. అట్లాగే ఇక్కడ అగస్త్యేశ్వర వైద్యనాథేశ్వర విగ్రహాలను, స్ఫటికలింగాన్ని, అట్లాగే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ధన్వంతరి, గణపతి, యమధర్మరాజు మొదలైనటువంటి సమస్త దేవతల దేవి పరివారం ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి ఈ విగ్రహానికి పూజలు చేసుకోవడం సాంప్రదాయంగా ఉండేది. వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా అలా వెంటనే తీరుతుండేవి. ఆ క్రమంలో ఒకరోజు నెమలి వచ్చి వాలడంతో ఆ తర్వాత రోజునే ఈ స్వామి వారికి ఒక దేవాలయం నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ యాజమాన్యం శ్రీ వీర బాలకృష్ణ గారు, ఆకుల అరవింద్ గారి యొక్క చైతన్యంతో, ప్రజలలో భక్తులలో తీసుకొచ్చినటువంటి చైతన్యంతో, సామూహికంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయ నిర్మాణానికి కృషి చేశారు. ఇక్కడ చక్కగా ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అట్లాగే శివరాత్రి తర్వాత ముక్కోటి ఏకాదశి, ఇలా ప్రతి ఒక్క పండుగ ఇక్కడ విశేషంగా అనుకూలంగా జరుగుతాయి. మా దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు దాదాపు 200 నుంచి 300 మంది భోజనాలకి అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం ద్వారా అనేక మంది భక్తులకు అన్నార్తిని ఇచ్చినటువంటి అదృష్టం కలుగుతోంది. చాలామంది భక్తులు సహాయంతో విరాళాలు ఇస్తున్నారు. అట్లాగే కొంతమంది భక్తులు ధాన్యం ఇస్తున్నారు. తద్వారా ప్రతిరోజు 1 గంట కల్లా ఇక్కడ బారులు తీరి భక్తులు ఇక్కడ అన్నదానాన్ని సేవిస్తున్నారు. అట్లాగే గోసేవ చాలా ఉత్తమోత్తమంగా జరుగుతోంది. గోవుల సేవ ద్వారా ఆ గోవులు ఇచ్చినటువంటి పాలతో ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి ఆ స్వామివార్లను అభిషేకాదులతో అర్చించుకుంటారు. అట్లాగే నవగ్రహ ఉత్సవం ఉంది. శనిసింగాపూర్ లాంటి విగ్రహము, మందపల్లిలో ఉన్నటువంటి విగ్రహము, నవగ్రహాల మండపంలో ఉండేటువంటి విగ్రహం, మూడిటిలా ఉండేటువంటి అద్భుతమైనటువంటి నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ధన్వంతరి వైద్యుడు ప్రతిరూపం అంటే ఆ ధన్వంతరిని కొలుచుకోవడానికి అరోగం అనేటువంటిది, రోగాల్ని లేకుండా చేసుకునే అవకాశం కల్పించేటువంటి ధన్వంతరిని సేవించుకునే అదృష్టం ఇక్కడే ఉంది. యమధర్మరాజు ఉన్నాడు. అన్ని దేవాలయాలకు మన దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే అన్ని దేవాలయాలలో మీరు బయట నుంచి మాత్రమే దర్శించుకొని పూజలు మాత్రం భయ బ్రాహ్మణులతో చేయించుకునేటువంటి, కానీ ఆ దేవాలయంలో వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వయంగా స్వామివారిని అర్చించుకోవడానికి, తమ స్పర్శతో స్వామివారిని అనుగ్రహించుకోవడానికి చక్కని అవకాశం ఆ దేవాలయంలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ అనేక మంది మహిళలు స్వామి వారి యొక్క లలితా పారాయణం చేస్తారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు, గణపతికి అభిషేకం చేస్తారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక చింతనతో భక్తులందరూ కూడా కనిపితున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి సూర్యచంద్రుల మా దేవాలయానికి ట్రస్టీలు కనుగొన్నటువంటి వారు నిర్మాణ సహాయ సహకారాలతో అందరినీ ఏకీకృతం చేసేటువంటి శ్రీ వీర బాలకృష్ణ గారు, అలాగే ఆకుల అరవింద్ గారు మా అందరి యొక్క సహాయ సహకారాలతో దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. భక్తులు కూడా విశేష సంఖ్యలో వచ్చి మీ కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఈ సమయం చక్కని అనుకూలమైనటువంటి సమయంగా చెప్తున్నాము. ఓం స్వస్తి. नमः सूर्याय सरस्याय च नमो नाथ्याय गुरुशंकाय च नमः पूज्याय सावत्याय च नमो वैश्याय सरस्याय च नमो वेत्राय विद्याय च नमो विद्याय सावत्याय गुरुराय धर्माय च देवाय गुरुराय च नमो वेत्राय च नमो विद्याय नमस्काराय नमः शंभवे नमः योगे च नमः शिवाय नमः शिवाय नमः विद्याय विद्याय च नमो पाद्याय चलाद्याय च नमो पतनाय चोत्तनाय च नमो आनाद्याय चलाद्याय च नमो कृष्णाय कृष्णाय च नमो सत्याय सत्याय च नमो विद्याय सत्याय च नमो भगवते भगवते च नमो पुरुषाय पुरुषाय च नमो सत्याय सत्याय च नमो पाद्याय सत्याय च नमो भगवते भगवते च नमो
पावं सद्याय च वस्याय च नमो सृष्ट्याय च वैद्याय च नमो लोभ्याय च लोभ्याय च नमो ऊर्ध्याय च शून्याय च नमो पर्ण्याय च प्रदर्शिताय च नमो पवमाय च विद्महे च नमो अग्रदे च प्रत्यदे च नमो वक्रेभ्यो देवा उद्भवेभ्यो नमो विक्षेभ्यो नमो विक्षेभ्यो नमो अनिर्भवेभ्यो नमो अविभक्तेभ्यः उदाभे अन्नसस्मते दरिद्रन्येकलोहिता येषां प्रचोणा येषां पशूना आभेर्वारोमोहादेवद्रशिवात्मो शिवास्वादवेजते शिवारुद्रस्वेजते यजानो मृणजीवसे इमावं रुद्राय तपसे कपन्दिने क्षयद्वेदा विपदे चतुष्पदे विश्वं पुष्णनात्रं प्रणमो रुद्रोमहेश्वरी क्षयद्वेदाय नमस्मराय देवता तदस्यात्मनिधो मानो नामो सुखपदमानो विश्वं मामवेः विक्रम्यमानं विलमानस्तदेव वदेशः मानस्वरे मानसायुषि मानवो मानस्मि निमिषः एवं मानो विक्रमानुरोधि विष्णुतो हरिते आराधे मस्तेस्नो अपेक्षतिषदाः स्तोहि सुगन्धप्रसरत्वान् मृगन्नभीमो वहतुग्रं गुणादिष्टेरस्तवानो यन्ते अस्मो विषयाः प्रयोगस्य हेतुमस्य निर्णय विष्णुवशपदमशिवस्य समावः मे वृक्षादिनादशक्ति वसान आचार्यनाथं तिरुपदागहि तिरुविलोकितमस्ते चित्तभगवः नास्ते सहस्रं वेदयोगिनस्मं शङ्कः कृपदक्षमाचर नीलग्रीवादिविग्रहाः उपस्थिताः ते वृक्षेषु सजनानां ते पथां पतिरक्षय ऐलभ्रमायुधः ते दीर्घानि प्रसरन्तस्वकारुन्दानि सञ्जिनः ते वेदाहं कष्टभेदागुंश्च विशोरुद्राक्षस्त्रे तेषां शास्त्रोदेवन्दान्तमसि नमो रुद्रेभ्यो ते पृथिव्यां ते परीक्षे ते वीर्यशामं संवासो वर्षं समस्ते योगशत्राचे दशदक्षिणा दशप्रदेशे दशोदेशे दशोद्भास्तेभ्यो नमस्ते नामयं विष्णो यच्छनोर्वेश्वरं भोजनमेददापि प्रियं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुणविवर्धनं पुष्योक्षीयमाकुता एते स्वाहामहे मुजय स्वाहा मृत्यवे स्वाहा नमोरुद्रायस्तवे किञ्चिदेहाधि मम भृत्यं न सत्पायुर्धरां स्योषधीषु योगविश्वा भुवनादिवेषु पुष्पं रुद्राय नमोऽस्तु आभिर्वाप्याय हरिवोत्तमानः ओम शांति शांति सुब्रह्मण्येश्वर स्वामी देवालय प्रति मंगलवाరం రోజు చక్కగా గణపతి దండం పెట్టుకోండి, గణపతికి దండం పెట్టుకోండి, మీ మనసు మాట చెప్పుకోండి. అనేక భక్తులు ఇక్కడికి వచ్చి అభిషేకము పూజలు దేవాలయానికి యాజమాన్యంగా ఈ దేవాలయాన్ని సర్వోపకారాభివృద్ధిని కలిగిస్తూ దేవాలయ భక్తజనం సంతోషంతో ఉండడానికి నిర్మాణంలో వాటి రంగులను అతనంలో గోవు సేవ, నిత్యాన్నదానం తదితర అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు మన దేవాలయంలో చేసుకుంటున్నాం కనుక ఈ విషయంలో భక్తులందరూ కూడా విశేష కృషిని చేస్తూ దేవాలయ గ్రహాలను ఉండి కాలసర్ప దోషంతో బాధపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ధార్మికమైనటువంటి ప్రపంచం అంతా బాగుండాలి అనేటువంటి కోరికతో కలిగి ఉంటే అందరూ బాగుంటారు. ఆ విధంగా అందరూ భక్తితో అందరూ బాగుండాలనేటువంటి నిస్వార్థమైన కోరికతో ముఖ్యంగా మీ ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో స్వామివారిని కొలవడం ద్వారా ఇతరులకు ఈ ఉపద్రవాల నుంచి మనం బయటపడవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి. భగవాన్
నిజమాంతవరేశ్వరం నిత్యవేకము గుహం ఉపం స్కందం సుబ్రహ్మణ్య అంటే हर नमः पार्वती पदये हर हर महादेव शंभो शंकर पार्वती पदये हर हर महादेव हर शंभो शंकर ओम श्री अन्नपूर्णायै नमः। ओम श्री अन्नपूर्णायै नमः। ओम श्री अन्नपूर्णायै नमः। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवस्य भक्ताश्च स्वदेशो भुवनत्रयम्। ॐ सहना भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु। सुखी भव सुखी भव सुखी भव सुखी भव सुखी भव सुखी भव। భక్తులందరికీ కూడా మనవి, మన సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీ చౌడీ గల్లీలో ఏర్పడినటువంటి సహజంగా ఏర్పడినటువంటి అమ్మవారు ఈ తల్లి. ఈ తల్లి మూల విరాట్టు ఈ రూపంలో విలసిల్లింది. అట్లాగే ఇక్కడ
అగస్త్యేశ్వర, వైద్యనాథేశ్వర విగ్రహాలను, స్ఫటికలింగాన్ని, అట్లాగే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ధన్వంతరి, గణపతి, యమధర్మరాజు మొదలైనటువంటి సమస్త దేవతల దేవి పరివారం ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి ఈ విగ్రహానికి పూజలు చేసుకోవడం సాంప్రదాయంగా ఉండేది. వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా అలా వెంటనే తీరుతుండేవి. ఆ క్రమంలో ఒకరోజు నెమలి వచ్చి వాలడంతో ఆ తర్వాత రోజునే ఈ స్వామి వారికి ఒక దేవాలయం నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ యాజమాన్యం శ్రీ వీర బాలకృష్ణ గారు, ఆకుల అరవింద్ గారి యొక్క చైతన్యంతో, ప్రజలలో భక్తులలో తీసుకొచ్చినటువంటి చైతన్యంతో, సామూహిక అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయ నిర్మాణానికి కృషి చేశారు. ఇక్కడ చక్కగా ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అట్లాగే శివరాత్రి తర్వాత ముక్కోటి ఏకాదశి, ఇలా ప్రతి ఒక్క పండుగ ఇక్కడ విశేషంగా అనుకూలంగా జరుగుతాయి. మా దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు దాదాపు 200 నుంచి 300 మంది భోజనాలకి అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం ద్వారా అనేక మంది భక్తులకు అన్నార్తిని ఇచ్చినటువంటి అదృష్టం కలుగుతోంది. చాలామంది భక్తులు సహాయంతో విరాళాలు ఇస్తున్నారు. అట్లాగే కొంతమంది భక్తులు ధాన్యం ఇస్తున్నారు. తద్వారా ప్రతిరోజు 1 గంట కల్లా ఇక్కడ బారులు తీరి భక్తులు ఇక్కడ అన్నదానాన్ని సేవిస్తున్నారు. అట్లాగే గోసేవ చాలా ఉత్తమోత్తమంగా జరుగుతోంది. గోవుల సేవ ద్వారా ఆ గోవులు ఇచ్చినటువంటి పాలతో ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి ఆ స్వామివార్లను అభిషేకాదులతో అర్చించుకుంటారు. అట్లాగే నవగ్రహ ఉత్సవం ఉంది. శనిసింగాపూర్ లాంటి విగ్రహము, మందపల్లిలో ఉన్నటువంటి విగ్రహము, నవగ్రహాల మండపంలో ఉండేటువంటి విగ్రహం, మూడిటిలా ఉండేటువంటి అద్భుతమైనటువంటి నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ధన్వంతరి, వైద్యుడు ప్రతిరూపం అంటే ఆ ధన్వంతరిని కొలుచుకోవడానికి అరోగం అనేటువంటిది, రోగాల్ని లేకుండా చేసుకునే అవకాశం కల్పించేటువంటి ధన్వంతరిని సేవించుకునే అదృష్టం ఇక్కడే ఉంది. యమధర్మరాజు ఉన్నాడు. అన్ని దేవాలయాలకు, మన దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే అన్ని దేవాలయాలలో మీరు బయట నుంచి మాత్రమే దర్శించుకొని పూజలు మాత్రం భయ బ్రాహ్మణులతో చేయించుకునేటువంటి, కానీ ఆ దేవాలయంలో వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వయంగా స్వామివారిని అర్చించుకోవడానికి, తమ స్పర్శతో స్వామివారిని అనుగ్రహించుకోవడానికి చక్కని అవకాశం ఆ దేవాలయంలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ అనేక మంది మహిళలు స్వామి వారి యొక్క లలితా పారాయణం చేస్తారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు, గణపతికి అభిషేకం చేస్తారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక చింతనతో భక్తులందరూ కూడా కలిపితుడుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి సూర్యచంద్రుల మా దేవాలయానికి ట్రస్టీలు, కనుగొన్నటువంటి వారు, నిర్మాణ సహాయ సహకారాలతో అందరినీ ఏకీకృతం చేసేటువంటి శ్రీ వీర బాలకృష్ణ గారు, అలాగే ఆకుల అరవింద్ గారు మా అందరి యొక్క సహాయ సహకారాలతో దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. భక్తులు కూడా విశేష సంఖ్యలో వచ్చి మీ కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఈ సమయం చక్కని అనుకూలమైనటువంటి సమయంగా చెప్తున్నాము. ఓం స్వస్తి.